ఒక్కసారి అడిగేస్తున్నావే అదిదారే కుమారి ఒక్కసారి అడిగేస్తున్నావే అదిదారే. హాయ్ హలో ఏంటి అల్లరి ఇక్కడ ఎందుకు అల్లరంటే సిరిసిల్లాలో వెనకాలంది మా యూత్. తను ఇంటి పేరు మార్చుకుంటుంది కానీ ప్రేమ మారదు, గడప దాటుతుంది కానీ గౌరవం ఎప్పుడూ దాటదు, మనిషి తోడు మారుతుందేమో కానీ మనసు అస్సలు మారదు. అందుకే ఆడాళ్ళ కోసం ప్రపంచమే మారుతుంది అండ్ ఈ ప్రపంచమే ఆడాళ్ళు అవుతుంది. ఇవాళ వచ్చే పార్టిసిపెంట్స్ కూడా పెళ్ళయిందా పెళ్లి కాలేదా? వాళ్ళలో కూడా ఇంతే ఎనర్జీ ఉంటుందా లేదా చూద్దాం. గట్టిగా చప్పలతో లెట్స్ వెల్కమ్ ద పార్టిసిపెంట్స్. ఈ పాటకి మీరు చేసే స్టెప్లకి ఏమైనా సంబంధం ఉందా? పేర్లు తెలుసుకుందాం. మీ పేరేంటి? జ్యోతి. జ్యోతి గారు. సుష్మిత. సుష్మిత. మీ ఇద్దరు మమ్మీ డాటర్. మమ్మీ డాడీ? మమ్మీ డాటరే. మమ్మీ డాటరా? మమ్మీ డాటర్. వెరీ గుడ్, ఆ క్లారిటీ ఉంది. మీరు కూడా మమ్మీ డాటరే. నానమ్మనా అమ్మమ్మనా? చెప్పే నానమ్మ. నానమ్మ అంటే వీళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ. వెరీ గుడ్ అండి, బ్యూటిఫుల్ రిలేషన్షిప్ ఇది. ఇక్కడ తల్లి కూతురులు అయితే ఇక్కడ తండ్రికి తల్లి ఆవిడ. చూద్దాం ఎవరిలో ఎక్కువ బలం ఉంటుంది, ఎవరు ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకుంటారో. లెట్స్ స్టార్ట్. పరిచయాలతో స్టార్ట్. జోక్ గానీ, డైలాగ్ గానీ, డాన్స్ గానీ, పాట గానీ, పొడుపు కథ మీ ఇష్టం, ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? నానమ్మతో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేయనమ్మా. ఒక భార్య భర్త సంభాషణ. భార్య రోజు భర్తకి చపాతీలు చేసి పెడుతున్నది, రోజు తింటాడు. ఒక రోజు ఏం చేస్తుంది అంటే చపాతీలు కాలుతాయి కదా, కాలిన ప్లేస్ లో బర్నాలు పెడుతుంది. భర్త ఎప్పటిలాగానే తింటాడు. భర్త అంటాడు, ఇవాళ ఏంటి చాలా రుచిగా ఉన్నవి, తెల్లగా ఉన్నవి, కమ్మగా ఉన్నవి అని అంటాడు భర్త. ఏమి లేదండి, కాలిన ప్లేస్ లో బర్నాలు రాసానండి. నయ్యం ఇంకా మేకప్ వేసినా అల్లే రొట్టెలకి. నువ్వు ఏం చదువుకుంటున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. నీకు ఎలా అనిపిస్తుంది ఇంకా ఇంత యంగ్ నానమ్మ ఉంది నాకు అని? గ్రేట్. గ్రేట్ అనిపిస్తుందా? నానమ్మనే ఇంత యంగ్ ఉంటే నాన్న ఇంకా చిన్న పోరల్లో ఉంటాడేమో. ఏం చేస్తున్నావు? డైలాగా జోకా? డైలాగ్. డైలాగా. రెడీ, యాక్షన్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో వాడే పండుగాడు, కానీ సిరిసిల్లాకి వచ్చారు కాబట్టి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో అదే శ్రావణి. నానమ్మ మనవరాలు ఫుల్ జోష్ గా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఆడాల మజాకా. రైట్, అమ్మగారు మీరేం చేస్తున్నారు? పాట పాడతాను. చాలా కష్టపడి రాత్రంతా కష్టపడి నిద్ర లేకుండా మీ మీద పాట రాశాను. పాడండి. రవి లాంటి అబ్బాయి, జ్యోతి లాంటి అమ్మాయి, ఆడవాళ్ళ మజాకొచ్చారు, షో బాగా చేశారు, నా కల పండింది, నీ జేబు నిండింది. బాగుందండి, చాలా బాగుంది పాట. థ్యాంక్ యూ సో మచ్. నేను జోక్ చెప్తాను. జోక్ చెప్తా. రెడీ. చెంటి బంటి అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. బంటి అంటాడు, అరే చెంటి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా, 1 lakh rupees అంటాడు. అయితే చెంటి అంటాడు, ఏరా బంటి నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా ఏంటి అంటాడు. గొప్పతనం ఏంటంటే ఆడాళ్ళ గురించి ఆడాళ్ళకే బాగా తెలుస్తుంది. ఎవరి దగ్గర ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఎవడు. వెరీ గుడ్. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. 90 సెకండ్స్ ఇస్తాను, నేను మీకు 90 సెకండ్స్ ఇస్తాను. 90 సెకండ్స్ లో నేను ఒక పదం ఇస్తాను. ఆ పదం గురించి నాకు చెప్పాలి, కానీ ఎక్కడ కూడా ఆ పదాన్ని వాడకుండా చెప్పాలి. ఓకేనా? ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ నానమ్మ. ఫస్ట్ కానీ నానమ్మ ఉండాలంటే అమ్మ కావాలి ఫస్ట్, అందుకే అమ్మతో స్టార్ట్ చేద్దాం. అమ్మ అయినాకనే కదా నానమ్మ అయ్యేది, అమ్మమ్మ అయ్యేది. ఆ దారిలో వచ్చా. నేను మీకు ఇచ్చే టాపిక్ ఫెస్టివల్ సీజన్ కదా, ఎక్కడున్నా ఉచితం 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 అని చెప్తున్నారు. ఫ్రీ, ఉచితం, ఈ రెండు పదాలు కాకుండా ఆ పదం గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ టైం స్టార్ట్స్ నౌ.
ఉచిత లేవమ్మా, టిఫిన్ చేయాలి. నువ్వు టిఫిన్ చేస్తే నేను షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉంది ఇవాళ. రవి వచ్చాడు ఓపెన్ చేయడానికి. వెళ్ళాలి వెళ్ళాలి, లేవు. అబ్బా ఒకటి కొంటే మమ్మీ, నాలుగు పొద్దున్నే ఇస్తున్నారట. ఏంటి? మళ్ళీ మొత్తం మంది రాత్రి నుండి కాపలా కాసి అక్కడ నిలబడ్డ ఉన్నారు క్యూలో. ఏం కాదులే మమ్మీ, రవి ఉన్నాడు కదా, రవిని చూసుకుంటూ కూర్చో. శారీస్ ఎందుకు? నేను చీర కట్టుకొని ఎట్లా నిల్చుంటే కళ్ళు చూసుకుంటా కూర్చోండి. రవి కూడా వేసుకున్న టీ షర్ట్ మొన్ననే అందులోనే కొన్నాడు. ఒకటి కొంటే నాలుగు ఇచ్చారట. చూస్తే తెలుస్తుంది. అక్కడ ఆఫర్ పెట్టారు, ఉచితం ఉచితం రవి ఉచితం అని. ఎక్కడ కూడా ఒకటి అసలు తీసుకోడు. ఒకటి కొంటే 4 5 ఉంటేనే తీసుకుంటాడు. అవునా? అందుకే మా ఫ్రెండ్స్ అందరూ అంటారు అలానే. అలా కొన్నవే మమ్మీ అయినా మొన్ననే కదా నువ్వు అమెజాన్ లో 10,000 పెట్టి తెప్పించావు. ఏమొచ్చినాయి? ఒకటి కంటే ఒకటి అన్నావు. 2 నాప్కిన్లు వచ్చినాయి. నాప్కిన్లు అయితే యూజ్ అవుతున్నాయి కదా నీకు. టవల్స్ అంటే నాప్కిన్స్ వచ్చినాయి అక్కడ. ఏం కాదమ్మా, లేవమ్మా. మళ్ళీ నాన్న వింటే కొప్పడతాడు. ఏం కాదు, ఊకేంటి ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్నప్పుడు చాలా మంది ఉచితం అన్నది రాసుకోరా సాంబా. అయినా ఏంటి మమ్మీ, మీరు ఒకటి అంటే చాలు, ఫినాయిల్ అయినా తాగేస్తారు. ఏం కాదమ్మా, లేవు. అమ్మ అందరూ ఫినాయిల్ వస్తారు. తాగిందా? ఒక మనం ఒక్కరమేనా? తాగేస్తారు. తాగేస్తారా? తాగలేదా? తాగేస్తారు. తాగేటట్టే ఉంది. ఇప్పుడు ఈ షోకి ఎందుకు వెళ్తున్నాం? మన ఎందుకు మాటల మా? మజాక షోకి ఎందుకు వెళ్ళొచ్చాం అనుకున్నావు? మన మిక్సీ ఖరాబ్ అయింది కదా, మళ్ళీ పైసలు పెట్టి కొనడం ఎందుకని ఇక్కడికి అందుకు వచ్చినావా? ఇక్కడైతే ఉచితంగా ఇచ్చేస్తారని తీసుకెళ్దామని వచ్చాము. ఉచితం. అయినా ఈ 1+1 ఏంటి మమ్మీ? మొన్ననైతే కళాసాగర్ ఓపెనింగ్ లో అయితే రోడ్ అయితే సిరిసిల్ల మొత్తం దాటిపోయింది. ఒకటి కొంటే ఇప్పుడు ఒకటి కళాసాగర్ లో కాదమ్మా, లలిత కళలో నేను వెళ్ళేది. దేవుడా, ఎన్ని ఉన్నాయి మమ్మీ? కాకరకాయ అయిపోతది. నువ్వు లేవు, లేసి తొందరగా రెడీ నాకు అవ్వు. తెలిసి రవి కూడా అడాల మజాకి ఎందుకు వచ్చాడో నాకు తెలుసు. ఫ్రీగా వస్తుంది ఫుడ్. సూపర్. సో టోటల్ గా 3 సార్లు మీకు తెలియకుండా ఉచితం 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 అని వచ్చింది. ఓకే, నాట్ అ బ్యాడ్ వన్, బట్ చెప్పలేము. వీళ్ళు చాలా స్ట్రిక్ట్ గా మెల్లగా నెమ్మదిగా పదం వాడకుండా వాడారనుకో గిఫ్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. వెరీ గుడ్. నానమ్మ అండ్ మనవరాలు టీమ్ కి నేను ఇచ్చే టాపిక్ చెయ్యి, హ్యాండ్. ఈ 2 రాకుండా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడండి. 3 సార్లు వాళ్ళు పదం తీశారు, 4 సార్లు తీశారు అనుకోండి, గిఫ్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. 3 సార్లు కంటే తక్కువ తీయండి, గిఫ్ట్ మీ దగ్గర పెట్టుకోండి. ఓకే, రెడీ? టైం స్టార్ట్స్ నౌ. మగవాళ్ళు ఆడవాళ్ళను ముగ్గులోకి దింపాలన్నా గానీ వెయ్యాలంటే అదే అవసరం. ముగ్గు అవసరం, ముగ్గు అవసరం. వెయ్యాలంటే వెయ్యలేము ముగ్గు కదా. ఉండాలి. అవును, అవసరం. ముగ్గు ఆడచ్చు కదా మీరు. ఏం కాదు. ప్రతి రాజకీయ నాయకులు చెప్పేది ఇదే. ఏందది? ఇదే. ఇది చెప్తారు కూడానా? ఇది లేని ఏది చెప్పలేరండి. ఒక డాక్టరు ఒక బిడ్డకు జన్మనియాలంటే ఆపరేషన్ చేయాలి. అవును, చేయాలంటే అది అవసరం, చాలా అవసరం. అవును. అది కత్తి, సిజర్స్. అది లేని ఎలా చేస్తారు? ఏందది? అది పట్టుకోవాలంటే ఇది కావాలి కదా. ఏం పట్టుకోవాలంటే? సీజర్ పట్టుకోవడానికి ఏం కావాలి? అది కావాలంటే ఇది కావాలి. ఏం కావాలి? ఇవే కావాలి. అది కావాలి. అది కావాలంటే ఏం కావాలి? ఇది కావాలి. అది కావాలి. మగధీర సినిమాలో వాళ్ళిద్దరు ఇట్లా ఒక ఉంటది కదా. ఏంటది? చెయ్యి. అది లేనిది ఆ సినిమాకి హిట్టే కాదు. అవును, ఆ చెయ్యి లేనిది అనేది లేనిది హిట్టే కాదు. అవును. లవర్స్ ఇవ్వాలన్నా నీ వయసు ఏంది నువ్వు మాట్లాడేంటి? లవర్స్ ఎందుకు నీకు? మేము ఒకప్పటి నుండి చెయ్యి ఇంకోసారి అన్నది 2. ఒకప్పుడు నేను లవర్స్ నుండే వచ్చాను, నానమ్మగా అయ్యాను. లవర్స్ నుంచి వచ్చి నానమయ్యారా? ఇప్పుడు లవర్స్ నానమ్మ నాను. లవర్స్ నానమ్మనే. అది లేని ఒకప్పుడు ఇస్తారు, ఒకప్పుడు వదిలేస్తారు. ఏందది? అది లేని అది లేని ఒకప్పుడు ఇస్తారు, ఒకప్పుడు వదిలేస్తారా? పిడికలు చేసి గోడ కొట్టాలన్నా గానీ అది అవసరమే. అవును. ఆడవారు మంచి వంటలు ముందు చెయ్యి కడుక్కో, అది చెప్పు. వండి పెట్టాలన్నా గానీ ఇది అవసరమే. ఓకే, వీడికి ఆపేద్దాము. సూపర్ గా చేశారు. 3 సార్లు ఇచ్చిన పదం, కానీ వీళ్ళు 2. కానీ ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు చెప్పలేదు, మీరే చెప్పారు. వాళ్ళకంటే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారికి ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ కి ఎంట్రీ ఇద్దాం. అదే మా ఆడియన్స్ తో ఆడే రౌండ్ కలర్ఫుల్. సిరిసిల్లాలో ఉన్న యూత్ మొత్తం ఇక్కడ ఉన్నారు. అండ్ యూత్ పవర్ ఆఫ్ సిరిసిల్ల ఇవాళ చెక్ చేయబోతున్నాము. రెడీయా? ఇంతమంది ఆడియన్స్ వెళ్ళి ఒక 4గురిని సెలెక్ట్ చేస్తా. ఓ చిన్న టాస్క్ అంతే. ఓకేనా? ఆ 4 యారు? నలుగురు వచ్చేసారి పేర్లు తెలుసుకుందాం. వాట్స్ యువర్ నేమ్? శృతి హాసన్, సంధ్య, స్వాతి, సౌజన్య, సాయివాణి. ఆహా, అందరు ఎస్సులు మధ్యలో ఒక 6. ఈ ఎస్సు రావాలంటే
ఈ ఎస్సులు రావాలంటే ఫస్ట్ ఆర్ రావాలి, ఎందుకంటే ఆర్ తర్వాతనే కదా ఎస్సు. అలా టాస్క్ స్టార్ట్ చేద్దాం, కానీ దానికంటే ముందు ఒక బ్యూటిఫుల్ ర్యాంప్ వాక్. రెడీ, మ్యూజిక్. ఇప్పుడు టాస్క్ మనం అందరం చదువుకుంటున్నాం కాబట్టి టాస్క్ మీరు ఎంత ఫాస్ట్ గా గ్యాప్ లేకుండా టేబుల్స్ చెప్తారో చూద్దాం. ఓకే టేబుల్స్ ఓకే. టేబుల్స్ అంటే ఏంటి చెప్పు? 2 on the 2, that 1 on the 1, that. దట్ టేబుల్స్. నీకు ఏ టేబుల్స్ వస్తుంది ఫాస్ట్ గా ఏది చెప్తావు? 0 1 0 అని చెప్పు. 6 టేబుల్ చెప్పు. అమ్మా నేను అట్టి పనులు అమ్మమ్మ లేదమ్మా. 5 టేబుల్. 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 25, 5 5s are 25, 5 6s are 30, 5 7s are 35, 5 8s are 40, 5 9s are 45, 5 10s are 50. ఇప్పుడు చూడు మా పెద్దక్క చెప్తుంది. పెద్దక్క 8 టేబుల్ చెప్పక్క. 8 1s 8, 8 2s 16. సిరిసిల్లాలో ఇప్పుడు నేర్చుకుంటున్నారు, రేపు పెద్దగా అప్పుడు అడగాలి ఈ టేబుల్స్ అన్ని. నానా నువ్వు టేబుల్ చెప్పమంటే అర్మంలో ఏమో చెప్తున్నావు, తమిళ్లో చెప్తున్నావు, తెలుగులో చెప్తున్నారా? తెలుగులో 1 టేబుల్, 1 టేబుల్. 1 1 1 2 2 1 3 3 1 4 4 1 5 5 1 6 1 7 1 8 1 9 సమస్య. ఇప్పుడు టాస్క్ ఏంటంటే అందరికి టేబుల్స్ వస్తాయి కదా. ఇప్పుడు నువ్వు తెలుగులో చెప్పు, వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ చెప్తారు. నేను ఒక పదం ఇస్తా, ఆ పదం 1s are ఆ పదం, ఆ పదం 2s are ఆ పదం. ఫర్ ఎగ్జాంపుల్ బౌ 1s are బౌ, బౌ 2s are బౌ బౌ, బౌ 3s are బౌ బౌ బౌ, బౌ 4s are బౌ 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 బౌ, బౌ 5s are బౌ 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 బౌ. అలా ఎవరు ఫాస్ట్ గా వితౌట్ మిస్సింగ్ అ సింగిల్ వర్డ్ చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. నేను నీతోనే స్టార్ట్ చేద్దాం. నేను నీకు ఇచ్చే పదం టుర్. రెడీ, 1 2 3 గో. Tour 1 the tour, tour 2 the tour, tour 3 the tour, tour 4 the tour, tour 5 the tour, tour 6 the tour, tour 7 the tour, tour 7 the tour 8. టూర్ 7 టూర్ 8. కన్ఫ్యూజ్ అయిపోయింది పాప. నో ప్రాబ్లం, బట్ యూ ట్రైడ్. అమ్మ తెలుగులో కాబట్టి నువ్వు పుచ్చుక్. పుచుక్ ఒకట్లా పుచుకు పుచుక్ పుచుక్ రెండ్లా పుచుక్ 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 రెండ్లా పుచుక్ పుచ్చుకు ఒకట్లా పుచ్చుకు, పుచ్చుకు రెండ్ల పుచ్చుకు పుచ్చుకు. పుచుక్ ఒకట్లా పుచుక్ పుచుక్ రెండ్లా పుచుక్ 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 మూల్లా పుచుక్ 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 నాల్లా పుచుక్ 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 ఐలా పుచుక్ 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 ఆర్లా పుచుక్ 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 ఏళ్ళా పుచుక్ 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 ఎనిమిదిలా పుచుక్ 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 9లా పుచుక్ 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 10లా పుచుక్ 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 పుచుక్. ఏం పుచ్చుకులరా బాబు. రెడీ, ఇప్పుడు మీరు మీకు ఇచ్చే పదం బంచిక్. అమ్మా బంచిక్ 1s are బంచిక్, బంచిక్ 2s are బంచిక్ బంచిక్, బంచిక్ 3s are బంచిక్ బంచిక్ బంచిక్. అలా బంచిక్ 1s are బంచిక్, బంచిక్ 2s are బంచిక్ బంచిక్, బంచిక్ 3s are బంచిక్ బంచిక్ బంచిక్, బంచిక్ బంచిక్. బంచిక్ 4s are బంచిక్ బంచిక్ బంచిక్, బంచిక్ 5s are బంచిక్ 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 బంచిక్, బంచిక్ 6s are బంచిక్ బంచిక్ బంచిక్, బంచిక్ 7s are వస్తుంది. ఫైనల్ గా అద్భుతమైన పదం ఇస్తున్నాను, నువ్వు ఫాస్ట్ గా చెప్పాలి. నీ పదం వచ్చేసి యాక్ట్. Act 2 the act 2, act 2 యాక్ట్ యాక్ట్. act 2 1 the act 2, act 2
2s are Act 2, Act 2, Act 3s are Act 2, Act 2, Act 2, Act 4s are Act 2, Act 2, Act 2, Act 2. Act 4s are Act 2, Act 2, Act 2, Act 2, Act 5s are Act 2, Act 2, Act 2, Act 2, Act 2, Act 6 are Act 2, Act 2, Act 2, Act 2, Act 2, Act 2, Act 7s are Act 2, 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 Act 8s are Act 2, 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 Act 2. కత్తి తీసుకొస్తాను పొడి చంపి. నలుగురు అద్భుతంగా పర్ఫామ్ చేశారు, కానీ ఒక్కరు మాత్రం ఒక 0.1% ఎక్కువ అద్భుతంగా చేశారు. అది ఎవరంటే కంగ్రాచులేషన్. ఆ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. గేమ్ చాలా ఇంట్రెస్టింగ్. 2 రింగ్స్ ఉన్నాయి కదా, టీమ్ లో 2 ఉన్నారు. ఒకరు అక్కడ నిల్చుంటారు, ఇంకొకరు అక్కడ నిల్చుంటారు. కింద బెలూన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ హ్యాట్స్ ఉన్నాయి. అండ్ ఈ హ్యాట్స్ కి, నా హ్యాట్ కి కాదు, మీ హ్యాట్ కి ముళ్ళులు పెట్టాం, పిన్స్ పెట్టాం. బెలూన్ పైకి వెళ్ళి మీ క్యాప్ మీద పడంగానే పగిలిపోద్ది. గేమ్ ఏంటంటే లాజికల్ గేమ్. జాగ్రత్తగా వినండి. బెలూన్ ని వేసేవారు రింగ్ లో నుంచే వేయాలి, కానీ బెలూన్ ని పగలగొట్టాలి అంటే రింగ్ బయటకు వచ్చి మీరు చేతులు వాడకుండా ఉట్టి మీ హ్యాట్ సహాయంతో బెలూన్ ని పగలగొట్టాలి. పగలగొట్టిన తర్వాత మళ్ళీ బెలూన్ ని తీసుకెళ్లి రింగ్ నుంచే బెలూన్ ని అవతల వైపు విసిరేయాలి. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతోనే గేమ్ స్టార్ట్ చేద్దాం. వచ్చే రెడీ, పెట్టేసుకోండి, క్యాప్ పెట్టేసుకోండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడు మీరు కాదు, నువ్వు రింగ్ లో వెళ్ళాలా? రింగ్ లోకి వెళ్ళి పగలగొట్టచ్చు, కింద పడేవారు పగలగొట్టచ్చు. బయటకు రావచ్చు, మీరు బయటకు రావచ్చు. టైమ్ అప్. కానీ 1 minute లో మీరు ఒకటి పగలగొట్టారు. 2 బెలూన్స్ పగలగొట్టండి, గిఫ్ట్ గెలుచుకోండి. ఓకే, వచ్చేయండి. ఈ రౌండ్ గెలవాలంటే ఖచ్చితంగా 2 బెలూన్లు పగలగొట్టాలి. టైం స్టార్ట్స్ నౌ. టైం అయిపోతుంది. हीरो बेताब दिल सी जंजीर जो जीता है सिकंदर कल हो न हो दिल चाहता है फना दीवाना सनम तेरी कसम ఓకే, సూపర్ మచ్ గేమ్ లో మీకు 1 point, మీకు 1 point. ఈవెన్ స్టీవెన్స్ అయిపోయాయి. ఇప్పుడు టై బ్రేకర్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్. మీరిద్దరికెళ్ళి ఎవరైనా ఒక్కరు రావచ్చు, మీ ఇద్దరికెళ్ళి ఎవరైనా ఒక్కరు రావచ్చు. గేమ్ ఏంటంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఆ తెల్ల గీత ఉంది కదా, అది కూడా ఒక పాయింట్ అనుకుంటే 2 బెలూన్స్ ని మీరు బౌన్స్ చేసుకుంటూ ఆ తెల్ల లైన్ ని టచ్ చేసి మళ్ళీ బౌన్స్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడికి రావాలి. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మీ టీం నుంచి. సూపర్, వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. तेरी मिट्टी
నేను చెప్పింది ఏంటి, ఆవిడ చేసింది ఏంటి ఏం చేశాను? చూద్దాం. అర్థమైంది కానీ గేమ్ రూల్స్ బౌన్స్ చేయాలి. బౌన్స్. రెడీ రెడీ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్యూటిఫుల్ तेरी कलरफुल लिप्स देख के ना पल से डबल అయిపోయిందా तेरी मीठी मीठी बातें विंटे मन से दिल से अंटुंदे तेरी क्यूटी क्यूटी చేతలు చూస్తే తనువే తగదం అవుతుందే ఓ పిల్ల పిల్ల గల్లా గల్లా నా బతికే చెయ్యకు రసగుల్లా ఓ అయ్యారి ఓ అయ్యారి ఓ అయ్యారి. ఇద్దరు కూడా ఆడారు పర్ఫార్మెన్స్ వైజ్ అని చెప్పాను. మీరు పర్ఫెక్ట్ గా బౌన్స్ చేశారు. మీరు బౌన్స్ చేయడమే లేదు, మీరు హెడ్ తోని బాగా బ్యాలెన్స్ చేసుకొని, కానీ బౌన్స్ చేసినా పూర్తిగా లైన్ వరకు వెళ్ళలేదు కాబట్టి, ఇక్కడ బౌన్సే చేయలేదు కాబట్టి ఈ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ వెళ్తుంది. కంగ్రాచులేషన్. సూపర్. అందరి చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంటది. ప్రతిరోజు ఈ టీవీలో ఇలానే అండి 6 నుంచి 6:30 వరకు ఆట పాటతో పాటు మంచి గిఫ్ట్ అండ్ మంచి నవ్వులు. కొత్త ఊరు కొత్త ఆడియన్స్ తో మళ్ళీ పరిచయం అవుతుంది. అంటే నేను చెక్ బాబాయ్ గుడ్ నైట్. మీ ఇద్దరండి? మా అక్క కూతురు. అక్క కూతురు అంటే ఏమవుతుంది? మరి ఒకేసారి కూతురు అంటే నన్ను ఆంటీ అంటావు కదా, అందుకని అక్క కూతురు అని చెప్పాను. రవి నేను తెల్లతోలు సాఫ్ట్ గా ఉన్నాం అనుకుంటున్నారేమో. ఇద్దరం మాస్ ఊర మాస్. ఊరికెళ్ళి పల్లెలు ఏరుకుందాం. అపర్ణ, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎలా చనిపోయిందో కుక్క పాపం, చాలా పసిపిల్ల, చిన్న పిల్లని చంపేశారు, కుక్క పిల్లని. లేదపర్ణ, ఒక పాల సీసా తీసుకెళ్తా నోట్లో పెట్టు.